మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని మంత్రులు సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారని, ఇలా మహిళలను అనుమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. మహిళా ఆఫీసర్స్ ను, మినిస్టర్స్ ను ఇంటికి పిలిపించుకుని రివ్యూ చేశారని వస్తున్న ప్రచారంపై విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదని, మహిళల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను అనుకోండి, ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి, అదేవిధంగా ఎమ్మెల్యేలను అనుకోండి, ఎంపీలను అనుకోండి, లేదంటే మంత్రులను అనుకోండి, మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా, వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దల తరఫున. అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా, అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించుండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి పిలవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తూ ఉన్నది. ఓ రకంగా మొన్న సునీతమ్మ క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ గోపన్నను గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా, కంటి ఏడుపును కూడా, ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రామా అనడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో, ఆడబిడ్డల కన్నిటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది. మరి ఈ విధంగా అదేవిధంగా మొన్న అందాల పోటీలు జరిగితే అక్కడ జరిగిన వాటిల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఆడబిడ్డలకు కలిగించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్సు ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్సు ఆపని పరిస్థితి ఒకవైపు, ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు, బస్సులు సరిపోక ఎవరైనా